అంటే ఎలా ఉంది సలార్ అన్న ఏందన్న అంత మాట అంటావు అసలు సినిమా అయితే మామూలు లేదు అసలు ఆ ఎలివేషన్స్ ఏందన్న కేజీఎఫ్ని మించిపోయినవి అసలుకి మామూలు లేవు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏదన్నా ఉందన్న రవిభాస్కర్ గారు అయితే దుమ్ములు ఎప్పాడే ఫైట్ సీన్స్ అన్న ఒక్కొక్కటి వైలెంట్ 2 కత్తులు పట్టుకొని నరకడం మొదలు పెడితే మామూలు కాదు అసలుకి ఏమన్నా ఉంది సినిమా అయితే నిజంగానే చాలా సూపర్ ఉంది ప్రభాస్ కట్అవుట్ కొన్ని చూసిన మేలు డూడ్ అన్నట్టు అన్న లుక్ మాత్రం చాలా బాగుందన్న యాక్షన్ అన్న నా కింద అంటే నాకు అదే 2000 కోట్లు కలెక్ట్ చేస్తానని జాతకం చెప్దామని వేసుకొచ్చినది సినిమా అన్న పక్క దాటుతుంది 2000 కోట్లు ఎందుకు దాటుతుంది అన్న ప్రభాస్ అన్న ఒక్కటి చెప్తున్నా ఇదో బుక్ మై షోలో సర్వర్లు డౌన్ అయినాయి ఎక్కడ 3-4 రోజుల దాకా టికెట్లు దొరుకుతలేవు 50 రూపాయల టికెట్ని 100 రూపాయలకి పెంచినారు ప్రమోషన్ లేవు బ్లాక్లో కొంటున్నారు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలా ప్రభాస్ గురించి ఇంతకన్నా ఏం చెప్పాలా ఇంకోటి ఏంది 1 గంట షో ఆడేసిండ్రు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేసినారు 1 గంట షో కూడా ఒక్కడు సీట్ మిస్ కాకుండా వచ్చిన ఏదైనా సీట్ దొరికితే పోయి చూద్దామని ఉండి వెయిట్ చేసిన వాళ్ళు ఎంతోమంది నిద్రపడి అన్న నేను చెప్తా చూడన్నా 100 మందిలో అందరికి నచ్చాలని అయితే లేదు ఇంకోటి ఏంటంటే చెప్తా చూడు ఒక్క సెకండ్ అన్న నేను చెప్తా ఒకవేళ ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లో అనిపించవచ్చు వాళ్ళకి కొంతమందికే కానీ సెకండ్ హాఫ్ మస్తుగా ఉంటుంది మీరు అందరికి నచ్చాలా ఇప్పుడు దేవుళ్ళ లాగటోనే నచ్చాడు ఇప్పుడు సినిమా నచ్చుతుంది అన్న ఒక్కొక్కటి టేస్ట్ వాళ్ళు అక్కడ ఉంటాయి వానికి బిర్యానీ ఇష్టం వానికి అన్నం అంటే ఇష్టము దాన్ని కంపేర్ చేస్తే అయిపోయానా బిర్యానీ మాకు బిర్యానీ వానికి అన్నం కావచ్చు అది వాంతి కాదు మాది కాదు తప్పు కాదు ప్రభాస్ అన్నది కూడా కాదు కదా వాడు ఎంచుకునే టేస్ట్ అది మనం జడ్జ్ చేయలేము ఇప్పుడు బాహుబలి 1 బాహుబలి 2 మించి ఈ సలార్ మూవీ ఇంకెక్కువ బాహుబలి 1 5 నుంచి 600 కోట్లు ఇది రేపు ఎల్లుండి కల వచ్చేస్తుంది 500 కోట్లు ఇంకా ఇప్పుడు బాహుబలి 2 అంటున్నారు 1800 కోట్లు అది ఇప్పుడు సంక్రాంతిలోగా పక్క దంగల్ రికార్డులు కూడా దంచి కొడుతుంది బాహుబలి రికార్డులు బద్దలు కొట్టి పాడేస్తుంది ఇది మీరు రాసి పెట్టుకొని ఎందుకంటే కొందరు నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల ప్రభాస్ ఏం తగ్గదు ఈ సినిమా అయితే వెళ్ళిపోతుంది ఈ నా కొడుకులు ఎవడో ఉంటారు వేసిన వాళ్ళు మెయిన్ ప్రభాస్ అనే టార్గెట్ చేసినట్టే ఈ నా కొడుకు ఏదో సాహో ఆ సినిమా అంత మంచిగా ఉండేది అప్పుడు అట్టే చేసిన లంగనాయలు ఇప్పుడు అట్టే చేయనీకో చూస్తున్నారు ఒరే సినిమాలాగా చూడండి హాయిగా పెట్టుకొని మీకు నచ్చిన దాన్ని నెగిటివ్ ట్రోల్ చేయకండి నేను ఇదే చెప్తున్నా ప్రభాస్ సినిమా అయితే ఇట్టాను ఇప్పుడు గతంలో